ఔర్ ఏక్ బార్ కాంగ్రెస్ సర్కార్ ఇది రేవంత్ వ్యూహాత్మక స్లోగన్. మళ్లీ వచ్చేది తామే అంటూ 2.5 ఏళ్ల ముందే చెప్పడం వెనుక సీఎం రేవంత్ కాన్ఫిడెన్స్ ఏంటి? గత కొద్ది రోజులుగా సీఎం రేవంత్ రెడ్డి మళ్లీ అధికారంలోకి వచ్చేది కాంగ్రెస్ అంటూ ధీమాను వ్యక్తం చేస్తున్నారు. పార్టీ నాయకుల సమావేశంలో కూడా ఇదే అంశాన్ని స్పష్టం చేస్తున్నారు. రెండోసారి అధికారంలోకి వస్తారని ధీమాగా చెప్పడం వెనుక రేవంత్ లెక్కలేంటి అనే చర్చ నడుస్తోంది. తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. అధికార కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ మధ్య నెంబర్ గేమ్ మొదలైంది. వచ్చే ఎన్నికల్లో తాము అధికారంలోకి వస్తామని ఒకరు, కాదు తామే గెలుస్తామని మరొకరు, ఒకరిని మించి ఒకరు అంకెలను తెరపైక్తేస్తున్నారు. కేటీఆర్ 78 అంటే రేవంత్ రెడ్డి 117 అంటున్నారు. ఈ అంకెల వెనుక ఉన్న అసలు రాజకీయం ఏంటి? ప్రజలను కన్ఫ్యూజ్ చేస్తున్న ఈ లెక్కల వెనుకున్న సెంటిమెంట్ ఏంటి అనే చర్చ నడుస్తోంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తమ పార్టీకి వచ్చే ఎన్నికల్లో 78 సీట్లు ఖాయమని ప్రకటించినప్పటి నుంచి రాజకీయాల్లో కొత్త సమీకరణాలు మొదలయ్యాయి. కేటీఆర్ వేసిన ఈ నెంబర్ పజిల్ ప్రజల్లో చర్చకు దారి తీయకూడదని భావించిన సీఎం రేవంత్ రెడ్డి దానికి కౌంటర్గా 117 సీట్లు వస్తాయని ఖమ్మంలో బాంబు పేల్చారు. తెలంగాణ అసెంబ్లీలో మొత్తమున్న 119 సీట్లు కాగా పునర్విభజనతో 182కు పెరుగుతాయని, అందులో 117 సీట్లు వస్తాయని రేవంత్ చెప్పడం వెనుక కేటీఆర్ అంచనాలను తిప్పికొట్టాలన్న వ్యూహం స్పష్టంగా కనిపిస్తోంది. ఈ నెంబర్ గేమ్ ఇప్పుడు ప్రజల్లో ఒక రకమైన గందరగోళాన్ని సృష్టిస్తోంది. కేటీఆర్ చెప్పిన 78 సీట్లు మ్యాజిక్ ఫిగర్ కంటే ఎక్కువ కావడంతో తిరిగి అధికారంలోకి వస్తామనే విశ్వాసాన్ని క్యాడర్కు నింపే ప్రయత్నం చేస్తున్నారని విశ్లేషకులు భావిస్తున్నారు. మరోవైపు రేవంత్ రెడ్డి 117 సీట్లు అంటూ మాట్లాడుతూ ఉండడం ప్రజల్లో, క్యాడర్లో తాము బలంగా ఉన్నామనే సంకేతాన్ని ఇచ్చేందుకే అని స్పష్టమవుతోంది. రాబోయే ఎన్నికలు 2029 మే జూన్ మాసంలో మన శాసనసభ ఎన్నికలు జరుగుతాయి. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 17 పార్లమెంట్లు సీట్లు 26 పార్లమెంట్లుగా మారుతాయి. 119 ఉన్న శాసనసభ నియోజకవర్గాలు 182కు పెరుగుతాయి. ఈ రోజు చెప్తున్నా 182 శాసనసభ నియోజకవర్గాలలో 117 సీట్ల పైన గెలిచి సీఎం రేవంత్ రెడ్డి చాలా సందర్భాల్లో వేసిన అంచనాలు సక్సెస్ అయ్యాయి. తాను అనుకున్న టార్గెట్ రీచ్ కావడానికి అన్ని రకాల ఎత్తుగళ్లు వేయడంలో ఆయన దిట్ట. దీనికి తోడు తెలంగాణలో రాజకీయ ముఖ చిత్రాన్ని ఇప్పటికే క్షుణ్ణంగా అధ్యయనం చేసిన వ్యక్తి. ఇన్నాళ్లు కాంగ్రెస్ లేదంటే బీఆర్ఎస్ అనే తరహా చర్చ జరిగేది. కానీ ఇప్పుడు బీజేపీ కూడా తెలంగాణపై ఫోకస్ పెంచింది. అధికారంలోకి వస్తారా రారా అనేది పక్కన పెడితే పార్టీని పూర్తి స్థాయిలో బలోపేతం చేయాలని డిసైడ్ అయింది. ఇప్పటికే ఆ పార్టీకి 8 మంది ఎంపీలున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లోపు బలం పెంచుకునే అవకాశం ఉంది. దీంతో నెగిటివ్ ఓటు 2గా చీలిపోయే అవకాశాలు ఎక్కువ. ఓట్ల చీలికతో కాంగ్రెస్ కు బెనిఫిట్ అవుతుంది అనేది ఒక అంచనా. సీఎం ఆలోచన మరోలా కనిపిస్తోంది. గత ఎన్నికలు కేసీఆర్ ని దించాలని, కేసీఆర్ ను ఎదుర్కొనే నాయకుడు ఎవరు అనే లెక్కలతోటే జరిగాయి. వచ్చే ఎన్నికలు కూడా అదే తరహాలో జరుగుతాయని అంచనా వేస్తున్నారు. గత ప్రభుత్వం అమలు చేసిన పథకాలను కొనసాగిస్తూనే ఉంది రేవంత్ సర్కార్. అయితే వాటికి అదనంగా పేదలకు సెంటిమెంట్ గా ఉండే తెల్ల రేషన్ కార్డులు, సన్న బియ్యం, 200 యూనిట్ల ఉచిత కరెంట్, సన్న వడ్లు పండించే రైతులకు బోనస్ లాంటి పథకాలు, దీనికి తోడు ఇందిరమ్మ ఇండ్లు పొందిన వారి లబ్ధిదారులు, మహిళా ఓటు బ్యాంకును రేవంత్ నమ్ముకున్నారు. అన్నింటికి మించి నిర్బంధం లేకుండా పాలన ఉంది అనే చర్చ పెట్టాలని చూస్తున్నారు రేవంత్. దీనికి తోడు వచ్చే డిసెంబర్ నుంచి జనంలోకి వెళ్లాలని డిసైడ్ అయ్యారు రేవంత్. వచ్చే 6 నెలల్లో పొలిటికల్ అడుగులు వేగంగా వేయాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. పథకాలతో పాటు రాజకీయ పావులు కూడా సిద్ధం చేసుకుంటున్నారట రేవంత్. ఎన్నికలకు 2 ఏళ్ల ముందే క్యాడర్ను యాక్టివేట్ చేయడంతో పాటు నాయకుల్లో కాన్ఫిడెన్స్ కూడా పెంచే ప్రయత్నాలు రేవంత్ ఉన్నారు. నియోజకవర్గాల పునర్విభజన కూడా తనకు కలిసొస్తుందనే లెక్కలు వేసుకుంటున్నారు.